వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. పతిని మెప్పించాలంటే సతి ఏం చేయాలో ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలో అన్నమాచార్యులు వారు స్పష్టంగా చెప్పారు. స్నేహం ఉన్న చోట గొడవలకి చోటు లేదు, ప్రేమ ఉన్న చోట పొరపచ్చాలకు అవకాశం లేదు. ఇలాంటి నీతుల్ని ప్రబోధించిన ఈ శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీ నిహాల్, రాగం జంఝూటి, గానం ప్రణతి లాస్యప్రియ. ననిచిన వారు పెన
ఉన్నతి లాస్యప్రియ చాలా చక్కగా పాడారమ్మా. మీరిద్దరూ పాడుతుంటే నాకు ఈ మీ పాట, మీ గాత్రం, ఈ కీర్తన పల్లవి కలిపి నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇంట్లో కుమారి శతకం అనే ఒక పుస్తకం ఉండేది. మీలాంటి చక్కటి ఆడపిల్లలు ఎట్లాగా నడుచుకోవాలి, ఎట్లా పెరగాలి అని మంచి చెడ్డలు చెప్పే శతకం అనుకుంటాను. అదే కదండి. అది గుర్తొచ్చింది మీరు వాడుతూ ఉంటే. అదీగాక నిహాల్ గారు ఇప్పుడు మొరపెట్టుకోవడం, ఆర్తితో బాధపడుతూ వైరాగ్య సంకీర్తన పాడడం అవి మినహాయిస్తే ఇట్లాంటి చక్కటి మంగళకరమైన, శుభకరమైన, ఆనందకరమైన భావంతో ఉన్నటువంటి కీర్తనలు పాడేటప్పుడు ఒక్కళ్ళు పాడితే నాకు నచ్చట్లేదు, ముగ్గురు పాడినా, ముగ్గురు ఆ పైన ఎంతమంది పాడినా నచ్చట్లేదు. ఇద్దరు పాడితే చాలా బాగుంటుంది, శ్రావ్యంగా ఉంటుంది. అదే ఎందుకు అలా జరుగుతుంది అనేది, నాకే జరుగుతుందా, అందరికీ ఆ భావం ఉందా అని అది పక్కన పెడితే, నాలో నేను ఆలోచించుకోవాలని దీని మీద పరిశోధన చేయాలి. ఎందుకు ఇద్దరు పాడితే బాగుంటుంది అనేది ఆ నాదంలో ఏదో మహత్తు ఉంది. అది నేను పరిశోధన చేద్దామని అనుకుంటున్నాను. మీకు సరదాగా మీతో పంచుకుంటున్నాను ఆ భావం. తప్పకుండా చక్కగా పాడారు. మధ్య మధ్యలో విడివిడిగా పాడారే. అది కాకుండా నెక్స్ట్ టైం పూర్తి సంకీర్తన ఇద్దరు కూడా కలిపి పాడండి. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఇద్దరు పాడుతుంటారే, అట్లాగా చక్కగా పాడండి. ఇంకా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. మీకు అందరికీ కూడా అభినందన. మీరు పాడిన పాటలో ఉండే భావాలు నిజంగానే కీరవాణి గారు చెప్పినట్టుగా కుమారి శతకంలో ఉన్నాయి. అది ఎక్కువ భాగం పెళ్లి కాని అమ్మాయిల కోసం రాసిన శతకం. అలాగే కుమార శతకం కూడా ఉంది అబ్బాయిలకు కూడా. ముసిముసి నవ్వులతో మోములు వంచుకోకురే, పసలుగా వేడుకతో పతి సేవ చేయరు. ఆ రెండు వ్యవహారాలలో మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు. ఒకటి ఆహారం, రెండు వ్యవహారం. ఆహారం దగ్గర మొహమాట పడితే కడుపు మాడిపోతుంది, తర్వాత పనులేకపోతాయి. వ్యవహారం ధరే శృంగారం సహా, కాపురం సహా, స్నేహం సహా, వ్యాపారం సహా, వ్యాపార వ్యవహారాలు అస్సలే మొహమాటం పనికిరాదు. తమ్ముడికి అప్పించినా సరే కాగితం రాయించుకోవడమే మంచిది, అందులో ఏం మొహమాటం లేదు. తమ్ముడు మనవాడే కానీ తమ్ముడు భార్య మంది కాదు. తేడాలు వస్తాయి అక్కడ ఖచ్చితంగా. అన్నదమ్ముల భార్యలు వేరు, వాళ్ళ పుట్టిళ్ళు వేరు, వాళ్ళ వ్యవహారాలు వేరు. అక్కడి నుంచి తమ్ముడు మా అన్నయ్య దగ్గర కాగితం ఏమిటంటాడు, రేపు పొద్దున ఈ అన్నగారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంత మంచివాళ్ళేనండి, ఎవరిని ఆడా మగ ఎవరిని అనుకోగల మనుషులు ఉన్నారు కదా. అప్పుడు తేడాలు వస్తాయి ఖచ్చితంగా, రకరకాల మాటలు వస్తాయి. అప్పచెల్లెల మధ్యలో అయినా అంతే, పక్కింటి వాళ్ళ మధ్యలో అయినా. అందుకని ఆహారం దగ్గర వ్యవహారం దగ్గర సిగ్గు పనికిరాదు అంటారు. దానికి తేడా వస్తే ఎలా ఉంటుంది అంటే, నెయ్యము గల చోటికి నేరిమి రాదు, ఇయ్యకోలై పసకతే ఎగ్గు లేదు. ఇయ్యకోలు అంటే ఇష్టపడ్డం, ఎదురుకోలులాగే ఇయ్యకోలు. ఆ మాట తెలుగు మాటలు అలా ఉంటాయి. ఎదురుకోలు అంటే ఎదురు సన్నాహం, అలాగే ఇయ్యకోలు అంటే ఇష్టపడ్డం. కొనుగోలు, ఆ మాట కూడా అక్కడి నుంచి వచ్చింది, కొనుగోలు, కొనడం. అలాగే నెయ్యము గల చోటికి నేరమి రాదు అంటే వీరు చెప్పిన కుమారి శతకం లాగే సుమతి శతకం ఉంది మనకి. అందులో చాలా స్పష్టంగా చెబుతాడు మనుషుల మధ్యలో భేదాలు ఎలా ఉంటాయంటే, కూరిమి గల దినములలో నేరములెన్నడును కలుగనేరవు, కూరిమి గల దినములలో నేరములెన్నడును కలుగనేరవు, మదిలో కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. మనందరికీ జీవితాల్లో అనుభవంలో ఉండే విషయం ఇది. చిన్నవాళ్ళకంటే పెద్దవాళ్ళకి 40 ఏళ్ళు దాటిన ఏ ఆడవాళ్ళను మగవాళ్ళని పలకరించినా ఇటువంటివి మా జీవితంలో 3-4 ఉన్నాయని అంటారు. అభిప్రాయ భేదాలు ఎక్కడొస్తాయి అనేది. మనుషుల యందు మనకి ప్రేమ, ఇష్టము, అనుబంధం కలుపుకోవడం అనే ఉద్దేశం ఉన్నప్పుడు నేరం కూడా ఏదో సారంలా కనపడుతుంది. ఏదో చేశారులే, మన వాళ్ళే కదా, ఏదో చేశారులే, తొందరలో అన్నారులే, కంగారులో అన్నారులే, ఆవేశంలో అన్నారులే అని సర్దేసుకుంటాం. ఆ కాస్త ఇష్టము కూరిమి దెబ్బతినేసరికి పొరపాటున గోరు తాగితే హత్యా ప్రయత్నం అంట. ఏడు గోరుతోటే, చెట్టుకిన వేరు గోరుతో హత్యా ప్రయత్నం. గోరా గొడ్డలా? అదే మనకు బాగా ఇష్టం ఉంటే వాడు నిజంగా గొడ్డలేసుకుని వచ్చి మన దగ్గరికి వచ్చినా సరే ప్రయోగం కోసం వచ్చాడు అంతే, నన్ను ఏం చేయడు వాడు. ఆ కూరిమికి ప్రాధాన్యం ఇవ్వాలి అంటే ఏం చేయాలో తర్వాత చెబుతున్నాడు. మనసులో కలిసితే మరుగేడది. మనస్సు కలిస్తే వేరే రహస్యాలు ఏం లేవు, హాయిగా ఉండొచ్చు అంటున్నారు కదా. మనస్సు కలుస్తుందా, ఇది చాలా ఆలోచించాలి. ఇవాళ ప్రేమలు ఎందుకు దెబ్బతింటున్నాయో, పెళ్ళిళ్ళు ఎందుకు దెబ్బతింటున్నాయో అర్థమవుతుంది. మా మనసులు కలిసే పెళ్లి చేసుకున్నాం, మా మనసులు కలిసే, ఇది ఇంతకంటే పిచ్చి మాట భాష మొత్తంలో ఇంకోటి ఉండదు. మనస్సు కలవద్దు దేనితోటి. ఎందుకంటే మనసుకు రూపం లేదు. అది పాలో నీరో ఏదన్నా అయితే కలుస్తుందండి. రూపం లేనిది దేనితోనైనా కలుస్తుందా అంటే మనసులో కలిసే అనేది పిచ్చి మాట. అది కుదిరే పని కాదు. ఇది మాట్లాడుతున్నవాడు కూడా మనసు లేదని అర్థం, మనసు అర్థం కావాలంటే మనసును ఎవరైనా పరిశీలించుకోండి. మనసు పొడుగా పొట్ట, లావా సన్నమా, ఎరుపా తెలుపా తేల్చండి ఎవరైనా. మనస్సు మీద సరిగ్గా ప్రయోగాలు చెయ్యక మాట్లాడుతున్నారు. మనస్సు లేదు, మనస్సు శూన్యం. మొత్తం వేదాంత శాస్త్రాలన్నీ బద్దలు కూడా చెప్పిన విషయం ఇది. మనస్సు శూన్యం, మనస్సు లేదు. లేని దాన్ని మనం కలిసిందే అంటున్నాం కాబట్టి కాపురాలు విడిపోతున్నాయి.
ఎవరితోనూ మన మనస్సు కలవదు. మనం అజ్ఞానంతో మాట్లాడతాం, కొన్ని అభిప్రాయాలు కలుస్తాయి, కొన్ని ఇష్టాలు కలుస్తాయి, కొంతసేపు కలుస్తాయి, అంతే. దాన్ని గాలివాటం అంటారు. మనస్సు ఏమిటో ఎలా తెలుస్తుంది అంటే, మనం ఎప్పుడైనా ధ్యానానికి కూర్చున్నప్పుడు పైకి నమశివాయ నమశివాయ నమో నారాయణ అనకుండా మనస్సుతో అనండి. లోపల జపం చేయడం అంటాం కదా, మనస్సుతో అనండి. అప్పుడు మనస్సు ఏమిటో అర్థం అవుతుంది. లోపల ఖచ్చితంగా ప్రాణవాయువు పైనుంచి కిందికి కదులుతూ ఉంటుంది. సరిగ్గా రమణ మహర్షి చెబుతారు, ధ్యానం అంటే ఏమిటి, ఆత్మధ్యానం అంటే ఏమిటయ్యా అంటే, జపము చేయనప్పుడు మంత్రనాదము ఎందుండి వచ్చుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందే లీనమగును, అదే తపస్సు అంటాడు. మనస్సు ప్రాణం నుంచే పుట్టింది. ఆకాశం నుంచి ప్రాణవాయువు, ప్రాణవాయువు నుంచి మనస్సు పుట్టింది ఖచ్చితంగా. అందుకే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశం, తర్వాత మనోమయ కోశం, తర్వాత విజ్ఞానమయ కోశం, తర్వాత ఆనందమయ కోశం. పంచకోశాంతరస్థిత అనే లలితా సహస్రంలో అండంలో ఉద్దేశం ఇది. ప్రాణమయ కోశం నుంచి మనోమయ కోశం ఏర్పడింది. అంచేత వాయు రూపంలో ఉండే ఒక చలనం తప్పితే మనస్సు అనేది లేదు. కాబట్టి మనస్సులు కలవడం అబద్ధం. గాలి దేనితోనైనా కలుస్తుందా? పుష్పాలతోనూ కలుస్తుంది, పూల తోటలోంచి గాలి పెడుతుంది, మురిక్కాలు మించి కూడా గాలి పెడుతుంది, దేంతోనూ అది కలవదు. కానీ ఆ గాలిని మోసిగెడుతుంది కొద్దిసేపు, ఆ సుగంధాన్ని. అంటే ఆ మనస్సు కలవడం అనేది మూలం ప్రాణవాయువుతో ఆధారపడి ఉంది. ఆ ప్రాణవాయువు అన్నం మీద ఆధారపడి ఉంది. మనం తినే ఆహారాన్ని బట్టి వాయువు ఉంటుంది, వాయువును బట్టి మనస్సు ఉంటుంది. అవన్నీ కొద్ది కాలమే ఉంటాయి, చంచలంగా ఉంటాయి. అనుబంధాలు దృఢంగా ఉండాలంటే మిగిలిన విషయాలు కూడా మనం ఆలోచన చెయ్యాలి. ఒక వ్యక్తి ఎందుంటే దాన్ని ఇష్టం అంటారు, విశ్వం మొత్తం మీద ఉంటే దాన్ని ప్రేమ అంటారు. అప్పుడు విశ్వం విష్ణువు అనే భావన అర్థమవుతుంది ఖచ్చితంగా. అది పాటలో సారాంశం. శ్రీదేవి భూదేవిల నడుమ సాగిన సంవాదం ఈ సంకీర్తనలో కనిపిస్తుంది. పద కవితా పితామహుడు తాళపాక అన్నమాచారులు వారి అసంఖ్యాక సంకీర్తనల్లో ఇప్పుడు మనం వినబోయేది అరుదైనది, అపురూపమైనది. అన్నమయ్య కవితాశక్తికి అద్దం పట్టే అద్భుతమైన ఈ సంకీర్తనకు సంగీతం శ్రీమతి శ్రీనిధి. రాగమాలికగా రూపొందిన ఈ సంకీర్తనను గానం చేయబోతున్న వారు శ్రీనిధి మరియు నేను. మాటలాడునేరని రమణి బోనేను నా మాటలెల్ల పైడి వంటి మాటలే గదే. మాటలాడునేరని రమణి బోనేను నా మాటలెల్ల పైడి వంటి మాటలే కదే. మాటలాడునేరని రమణి బో నేను పచ్చగందని పడుచ పడతి నేను నీ వచ్చి వేసినట్టి వనితవే కదవే. పచ్చగందని పడుచ పడతి నేను నీ వచ్చి వేసినట్టి వనితవే కదవే. లచ్చి గుండి నీ వంటి నిలతనా నేరో లచ్చి గుండి నీ వంటి నిలతనా నేను ఇంత పెచ్చు వెరిగేవదేమి పిన్నదానవా పిన్నదానవా. సరిగ
శ్రీదేవి భూదేవి మధ్య జరిగిన సంవాదాన్ని సంగీతవాదంగా మలిచిన మీ ఇద్దరికి కూడా అభినందనలు. స్వరపరిచింది ఎవరు? నేను సార్. ఇది చక్కగా చేసావు. ఏ రాగమమ్మా ఇది? బిలహరి వసంత బేహాగ్ రాగమాలిక. రాగమాలిక. చక్కగా పాడారు ఇద్దరు కూడా. ఇద్దరికి అభినందనలు. ధన్యవాదాలు. సౌతుల మధ్య సంవాదాలు మనకి సాహిత్యంలో చాలా ఉన్నాయి. నిజానికి శ్రీదేవి భూదేవి సంవాదం అంటే మనకి ప్రమాణం ఉంది, అదేమి కల్పించాల్సిన పనేం లేదు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అనేది ఎప్పటి నుంచో ప్రామాణికంగా అనుకుంటున్న విషయం. విష్ణుమూర్తిగా కూడా ఆయనకి శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు. గంగా గౌరీ సంవాదంలాగా లోకంలో కేవలం జనప్రచారంలో ఉన్న సంవాదాలు కూడా ఉన్నాయి. అది పూర్తిగా కల్పన. గంగాదేవి ఎప్పుడూ ఏ పరిస్థితుల్లో శివుడికి భార్య కాదు. తల మీద ధరించినంత మాత్రాన భార్య అయితే మనం మోసే సూట్ కేసులన్నీ భార్యలే అవుతాయి. అలాంటి అజ్ఞానానికి వెళ్ళకూడదు ఎప్పుడు. అది ఊరికే జానపదులు రకాల పల్లెటూళ్ళలో కాలక్షేపాన్ని కల్పించుకున్న కథ. ఇద్దరు ఒక మనిషి కోసం లేదా ఒక వస్తువు కోసం పోటీ పడుతున్నప్పుడు దగ్గర వాళ్ళ మధ్యలో కూడా ఆరోపణలు ఎలా ఉంటాయి. మన గయోపాఖ్యానం సహా రామాంజనేయ యుద్ధం సహా అన్ని దీనికి ప్రమాణాలు ఉన్నాయి. ఇదంతా మనిషి చేసిన కల్పన. నిజానికి రామాంజనేయ యుద్ధానికి కానీ కృష్ణాంజనేయ యుద్ధానికి కానీ ఎక్కడా పౌరాణికమైనటువంటి మూలం లేదు. కృష్ణార్జునులు ఎప్పుడూ యుద్ధం చేసుకోలేదు, రామాంజనేయులు అసలే చేసుకోలేదు. ఇవాళ సంభాషణ చాతుర్యం నేర్పుతున్నారు చూడండి, కమ్యూనికేషన్ స్కిల్. దానికి ఎటువంటి పాటలు చాలా ఉపయోగపడతాయి. ఒకళ్ళు ఎవరన్నా మనం ఆక్షేపిస్తే మనం ఎలా సమాధానం చెప్పాలి, వెతకదలుచుకుంటే లోపం జరుగుతుంది, మనలోనూ గుణాలు ఉంటాయి, చెప్పుకోవచ్చు. పచ్చగందని పడుచ పడతి నేను అని శ్రీదేవి అంటే ఈడ వచ్చి వేసినట్టి వనితవే కదవే. భూదేవి ఎప్పుడూ కదలదు, అందుకే శ్రీదేవిని ఆక్షేపిస్తావు, నువ్వు నిరంతరం కదులుతావు, నువ్వు కూడా ఓ భార్యవేనా అని చెప్పేసి. అలాగే లంచగొండి మాట ఎలా వచ్చిందో తెలుస్తుంది ఈ లచ్చిగొండి చూస్తే. డబ్బుకే అంటి పెట్టుకుని ఉండడం లచ్చిగొండితనం, లంచాన్నే ఆశిస్తూ ఉండడం లంచగొండితనం. నేరగొండి అనేటువంటి మాట కూడా ఉంది తెలుగులో, నేరాలు బాగా చేసేటువంటి వాడిని అంట. అలా అని భూదేవి ఆక్షేపిస్తుంది. నీ వంటి నెలతనా నేను, డబ్బు తప్పితే నీకేం లేదు, నీలాంటి ఆడదాని అనుకుంటున్నావు అంటే ఇంత పెచ్చు పెరిగేవదేమే పెన్నదానవా అంటాడు. నువ్వేమైనా చిన్నదానవా? భూమండలం ఏమైనా చిన్నదా? ఎంత ఉంది? ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఎన్ని సముద్రాలు ఉన్నాయి, ఇంత ఉన్నాయి. ఇంత లావుగా ఉండి నన్ను ఆక్షేపిస్తున్నావు పెద్ద నువ్వు. అందుకే నేను మిగుళ్ళ దళము మేటి దాన్ని, తామరపూలో కూర్చున్నా తామరపూ రేగులో ఉంటాను, సన్నగా నాజుగ్గా ఉంటాను, నువ్వు ఉన్నావు ఇంత లావుని అని ఆక్షేపిస్తుంది అనమాట. జగడాల గంపదింపు సతినా నేను అని అంటోంది భూదేవి. లక్ష్మీదేవిని ఆక్షేపించిన జగడాల గంప ఏమిటి? డబ్బు ఉన్న చోటే తగాదాలు ఎక్కువ ఉంటాయి. ఇంత చిగురుగొమ్మవదేమే చిన్నదానవా అందేవిడ. నువ్వేమైనా చిగురుగొమ్మవా చిన్నదానివా అంటే దేశంలో వృక్షాలు అరణ్యాలు సముద్రాలు అన్నీ నీలోనే ఉన్నాయిగా, నువ్వేమైనా చిన్నదానవా అంటే భూమి కోసం తగాదా పడేవాళ్ళు లేరా, డబ్బు కోసం పడేవాళ్ళే ఉన్నారా అని. భూమి డబ్బు అన్ని ధనకనక వస్తు వాహనాలన్నీ తగాదాలకు మూలమే కదా, ఆంతర్యం అది. అలాగే భూదేవి తలపూ వాడని తరుణునే నేను అంటే తలపువ్వు వాడిపోకుండా ఉంటాయి. చిగురాకులు, చెట్టుకి చిగురాకులు ఉంటాయి, చిగురాకును పువ్వు పూస్తుంది, ఆ పువ్వులన్నీ అలాగే ఉంటాయి ఎప్పుడు అందంగా. అలాంటి చిగురాకులతో వసంత ఋతువులో నేను ప్రకాశిస్తూ ఉంటాను అంటే అలరు చవికెలోని ఆకెనే నేను. నాకు తామరపూల మంటపం, చవికె అంటే పందిరి మంటపం అనమాట. నేను పద్మాల మంటపంలో కూర్చుంటాను. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయుధాక్షి. నాకును మట్టి మొహం వేసుకుని కూర్చున్నావు నీకు పోలిగా అని ఆవిడ ఉంటుంది. ఆవిడ ఆక్షేపించదలుచుకుంటే అన్నీ చెడ్డవే అవుతాయి, అనురాగం చూపించదలుచుకుంటే అన్నీ మంచివే అవుతాయి. ఈ రకమైన కయ్యాలను మనం కేవలం ఏదో ఒక పురుషుడు కోసం ఇద్దరు స్త్రీలు వాదులు ఆడుకుంటున్నారు అని కాకుండా లోకంలో తగాదాలకి మూలమవుతున్నటువంటి భూమి డబ్బు మొదలైనవి ఏవి, అవి అనుబంధాలను ఏ రకంగా చెడగొడుతున్నాయి అనే దాని గురించి ఆలోచించి అర్థం చేసుకుంటే అన్ని అనుబంధాలు బాగుంటాయి. భూమి ఉన్నా డబ్బు ఉన్నా అందరం ఆనందంగా ఉండొచ్చు. అందుకు ఇటువంటి పాటలు సంవాదాలు మనకి సంకేతాలు అవుతాయి. భక్తి భావాన్ని పెంచే భవ్యమైన కార్యక్రమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో కాసేపు విరామం. నిన్న మాట కన్న మాట నిన్న వించితిమి నీకు నాడవు మా ఇంట ఊహలు నీకెట్టివో. ఎక్కడనున్నారో సురలెవ్వరు భూమికి దిక్కో, తొక్కులబడే జీవుడు దుండగీల చేతను. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.